హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 807కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను బోట్ ఎయిర్ డాట్స్ 461 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసి అక్కడ గివ్ అవే అయితే అనౌన్స్ చేశాను. ఒకవేళ ఇంకా మీరు ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే చేయగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S20 సిరీస్కి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. ఈ అప్డేట్ మనకి ఫైల్ సైజ్ వచ్చేసరికి 240 MB వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా మీ మొబైల్లోని కెమెరాని మరింత ఇంప్రూవ్ చేసినట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీరు ఎవరైనా S20 సిరీస్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ A51 కూడా 1 UI 2.5 అప్డేట్ రోల్ అవుట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ Xbox యాప్ని iOS డివైసెస్ తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఐఫోన్కి అలాగే ఐప్యాడ్కి అవైలబుల్లోకి అయితే వచ్చిందనమాట. సో ఈ యాప్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ ఎక్స్ క్లౌడ్ ఉంది చూసారా, సో అదైతే కాదు, దాని అయితే ఇంకా పర్మిషన్ రాలేదు అనుకోండి. ఈ యాప్ ద్వారా మీరు రిమోట్లీ మీ దగ్గర ఉన్న Xbox ఉంది కదా, Xboxలో గేమ్స్ అనేవి మీరు రిమోట్లీ మొబైల్లో కూడా అయితే ఆడొచ్చు. సో ఈ ఫీచర్ అనేది మీకు ఈ యాప్ ద్వారా అయితే దొరుకుతుంది. అలాగే మీకు క్లౌడ్ స్ట్రీమింగ్, ఏవైతే క్లౌడ్ స్ట్రీమింగ్ గేమ్స్ ఉంటాయో మనకి Xboxలో, సో వాటిని కూడా మీరు ఇందులో అయితే ఆడొచ్చు. బట్ అసలు డైరెక్ట్గా ఆడడానికి ఉండదు, మీ దగ్గర Xbox అయితే ఉండాలి, ఉంటేనే ఈ యాప్ ద్వారా అయితే మీరు ఆడగలరు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ 7 Pro ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు మీకు అక్టోబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీంతో పాటు మీకు కెమెరా ఇంప్రూవ్మెంట్ కూడా ఆప్టిమైజేషన్ అనేది ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మీరు ఎవరైనా 7 Pro యూస్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో తర్వాత చూస్తే మనకి నోకియా ఈరోజు మన ఇండియాలో 2 ఫీచర్ మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. 2 వచ్చేసరికి 4G LTE సపోర్ట్తోనే ఈ 2 ఫీచర్ మొబైల్స్ అయితే వస్తాయి. నోకియా 215 అని చెప్పి, ఇంకోటి వచ్చేసరికి నోకియా 225 అని చెప్పి ఈ 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చింది. సో ఈ 2 వచ్చేసరికి ఫీచర్ మొబైల్స్. సో అందువల్ల ఇందులో ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ఏమి ఎక్కువగా అయితే ఉండవు. ఇక నోకియా 225 వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు కెమెరా ఉంటుంది. నోకియా 215కి బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉండదు. ఇది మీకు డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక వీటి ప్రైస్ చూస్తే 215 ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 2949 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇక నోకియా 225 ప్రైస్ చూసుకుంటే 3499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అక్టోబర్ 23వ తారీఖు నుంచి వీటిని వీళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో సేల్స్కి అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసింది. సో దీనికన్నా మన అంబానీ బాబాయ్ వచ్చేసరికి 699 రూపాయలకే జియో మొబైల్ని అయితే ఎంచుతున్నారు. అది 4G LTEకి సపోర్ట్ చేస్తుంది, అలాగే వైఫై సపోర్ట్ ఉంటుంది. సో చాలా ఫీచర్స్ అందులో ఉంటాయి, అందులో అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో నోకియా చూస్తుంటే ఫీచర్ మొబైల్స్ని ఇంత ప్రైస్ తీసుకొస్తుంది. అదేంటంటే 4G LTE సపోర్ట్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక అలాగే మనకి నాసా వచ్చేసరికి చంద్రుడి మీద 4G LTE నెట్వర్క్ సర్వీస్ని తీసుకురావాలని చెప్పేసి భావిస్తుందని ఇంతకుముందు మనకి న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు 4G LTE నెట్వర్క్ సంబంధించి అక్కడ ప్లాంట్స్ అవన్నీ స్టార్ట్ చేయడానికి నోకియాకి అప్పచెప్పినట్టుగా అయితే కాంట్రాక్ట్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి చంద్రుడి మీద LTE తీసుకొస్తే సో అది ఎలాగ యూజ్ అవుతుందంటే అక్కడ నుంచి ఇక్కడికి కాల్ చేయడానికా లేకపోతే అక్కడికక్కడే కాల్ చేసుకోవడానికి ఉపయోగపడేదో తెలియదు, కానీ దీని మీద పూర్తి డీటెయిల్స్ అయితే లేవు. కానీ ఒకవేళ కాల్ అక్కడ నుంచి చంద్రుడి మీద నుంచి భూమి మీదకి మాట్లాడాలంటే మరి ఎంత డిలే ఉంటుందో చూడాలి. ఇక్కడ నుంచి మనం US మాట్లాడుతుంటే కొంచెం డిలే ఉంటుంది. అలాంటిది డైరెక్ట్గా చంద్రుడి మీదతో మాట్లాడాలంటే ఎంత డిలే ఉంటుంది, ఎంత లేటెన్సీ ఉంటుందో చూడాల్సి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చాక మనం వివో V20 మొబైల్ని వీళ్ళు రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేశారు. ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఇప్పటి వరకు తీసుకున్నారుగా. ఈ రోజు నుంచి దీని సేల్ కూడా అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రైస్ చూస్తే మనకి 24,999 అంటే 25,000 రూపాయలు ఎంట్రీ లెవెల్ మొబైల్ ప్రైస్ అయితే ఉందన్నమాట. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన V19 మొబైల్తో కంపేర్ చేస్తే బెటర్ మొబైలే కొంచెం, బట్ అసలు అయినప్పటికీ ప్రైస్ ఎక్కువే. సో మీరు వివో లవర్ అయితే ఒక లుక్ వేయచ్చు, కానీ విడిగా చూస్తే అదే ప్రైస్లో మీకు ఇంకా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. అసలు యాక్చువల్గా నేను OnePlus Nordనే నేను కొనొద్దని చెప్తాను. దీంతో కంపేర్ చేస్తే అది 1000 టైమ్స్ బెటర్ అనమాట. సో తర్వాత నుంచి చూస్తే మనకి గూగుల్ Pixel 5 మొబైల్స్ని రీసెంట్గానే లాంచ్ చేసిన సంగతి తెలుసుగా. సో ఎర్లీగా ఎవరైతే వాటిని పర్చేజ్ చేసి యూజ్ చేశారో సో వాళ్ళసరికి ఇప్పుడు ఒక ఇష్యూని అయితే రేజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ మొబైల్కి మనకి డిస్ప్లేకి అలాగే ఫ్రేమ్కి మధ్యలో గ్యాప్ అయితే వస్తుందని చెప్పేసి వీళ్ళైతే ఇష్యూని రేజ్ చేస్తున్నారు, అంటే కంప్లైంట్ అయితే ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అనేది. సో తర్వాత నుంచి చూస్తే మళ్ళీ మనకి మైక్రోసాఫ్ట్ నిన్నే మనం మాట్లాడుకున్నాము. సో ఒక అప్డేట్ ద్వారా Windows 10 డివైసెస్కి వచ్చేసరికి వాళ్ళ పర్మిషన్ లేకుండానే ఆఫీస్ వెబ్ యాప్ని ఇన్స్టాల్ చేసేసింది అని చెప్పేసి ఇప్పుడు దాన్ని వచ్చేసరికి పాజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే కంప్లైంట్ ఇవ్వడం వల్ల కాదు, ఆ యాప్లో వచ్చేసరికి ఒక బగ్ అయితే ఉందంట. సో ఈ బగ్ కారణంగా వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు దాన్ని పాజ్ చేసినట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుంది. ఎవరు ఇమ్మన్నారు, మళ్ళీ ఎవరు పాస్ చేయమన్నారు. ఇక అలాగే మైక్రోసాఫ్ట్ టీమ్స్ అంటే మనకి ఇప్పుడు గూగుల్ మీట్ ఎలాగో సో అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ మనం యూజ్ చేస్తుంటాం కదా, అలాగే మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనే ఈ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు బేస్డ్ నాయిస్ సప్రెషన్ ఫీచర్ని తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనుకోవచ్చు. సో ఎప్పుడైనా మన క్రౌడ్ ప్లేసెస్లో కానీ లేకపోతే ఏమైనా హోర్ గాలి కానీ లేకపోతే ఫ్యాన్ గాలి ముందు కానీ కూర్చొని ఎవరితోనే వీడియో కాన్ఫరెన్స్ కనుక చేస్తుంటే సో మన నాయిస్ ఏవైతే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంట్ నాయిస్ ఉందో ఈ నాయిస్ అనేది వాళ్ళకి చేరకుండా తగ్గించేస్తుంది అనమాట. సో ఇది వచ్చరికి బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బేస్ చేసుకొని అయితే ఇది క్యాన్సిల్ అయితే చేస్తుంది. ఈ ఫీచర్ని వచ్చేసరికి వీళ్ళు నవంబర్ నెలలో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఫీచర్ అనేది ఆల్రెడీ గూగుల్ మీట్లో అనుకుంటా ఇంతకుముందు గూగుల్ అయితే తీసుకొచ్చేసింది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ రీసెంట్ గానే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్స్కి వచ్చేసరికి 5G నెట్వర్క్ సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇందులో గనక మనం డ్యూయల్ సిమ్ మోడ్ గనక ఆన్ చేసినట్టయితే అంటే డ్యూయల్ సిమ్ గనక యూజ్ చేసినట్టయితే ఇది మనకి 5G సపోర్ట్ చేయదని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో యాక్చువల్గా మనకి 2018లో అనుకుంటా వీళ్ళు 10R అలాగే 10S మ్యాక్స్ సో వీటితో పాటు వీళ్ళు డ్యూయల్ సిమ్ని అయితే తీసుకొచ్చారు. అంటే డ్యూయల్ సిమ్ సపోర్ట్ని ఒకటి ఈ సిమ్ని ఇంకోటి ఫిజికల్ సిమ్ని సో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత డ్యూయల్ సిమ్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. అది మలేషియా, చైనా ఇలాంటి కంట్రీలో. సో నా దగ్గర ఉన్న ఐఫోన్ 11 Pro Max సో ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్. డైరెక్ట్గా ఫిజికల్ సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కాదు, డైరెక్ట్గా ఫిజికల్ సిమ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ అసలుకి వీటిలో మనం 2 LTE సిమ్లను అయితే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ అసలుకి ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే మొబైల్స్ ఉన్నాయో 5G వేరియంట్ మొబైల్స్ వీటిలో వచ్చేసరికి ఫస్ట్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 2 సిమ్లు కనుక మనం యూజ్ చేసినట్టయితే ఈ సిమ్ కానీ లేకపోతే ఫిజికల్ సిమ్ కానీ యూజ్ చేస్తే 2 సిమ్లు కనుక ఉంటే 2 సిమ్ల మోడ్లో అక్కడ వచ్చేసరికి 5G అయితే పనిచేయదంటే LTE పనిచేస్తుంది అని చెప్పి అయితే తెలిసింది. మేబీ దీన్ని ఒక కొత్త అప్డేట్ ద్వారా వీళ్ళు 5G పనిచేసేలాగా తర్వాత చేస్తారేమో. సింగిల్ సిమ్ వేస్తే మాత్రం 5G పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో టీవీస్ తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజు వచ్చరికి వీళ్ళు మొత్తం 3 టీవీస్ని అయితే లాంచ్ చేశారు. 2 మోడల్స్లో 3 టీవీస్ని అయితే లాంచ్ చేశారు. ఒకటి వచ్చరికి S1 అనే సిరీస్లో తీసుకొచ్చారు. ఈ స్పెసిఫికేషన్స్ కానీ ప్రైస్ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. ఒప్పో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి స్పెసిఫికేషన్స్తో ఇలాంటి టీవీని తీసుకొస్తుందని. ఇంకోటి వచ్చేసరికి R1 అనే మోడల్లో 2 టీవీలు తీసుకొచ్చారు, 55 ఇంచెస్ 65 ఇంచెస్. సో ఇవి వచ్చేసరికి అప్ టు మార్క్ అయితే ఏం లేవు. సో ఒప్పో స్టాండర్డ్ కనబడిపోయిందని చెప్పొచ్చు. ఇందులో వచ్చేసరికి ముందుగా వచ్చేసరికి S1 గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ డిస్ప్లే సైజు 65 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది 4K UHDకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది QLED డిస్ప్లేతో అయితే ఈ టీవీ వస్తుంది. అలాగే టీవీ డిస్ప్లే వచ్చరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. రీసెంట్గా మీడియాటెక్ ప్రాసెసర్ ఒకటి లాంచ్ చేసింది టీవీస్ కోసం. సో ఆ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో మనకి ర్యామ్ వచ్చేసరికి 8.5 GB అయితే ఉంటుంది. ఆన్ బోర్డ్ స్టోరేజ్ చూసుకుంటే 120 GB వరకు ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో స్పెసిఫికేషన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పాలి. దీని ప్రైస్ చూస్తే చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి 87,800 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో మంచి ప్రైజే ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడ మనకి OnePlus తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేస్తే మంచి ప్రైజే. దీంట్లో వచ్చేసరికి మనకి ఇంకోటి కెమెరా కూడా ఉంటుంది, పాపప్ కెమెరా టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసరికి ఫుల్ హెచ్డీలో మనం వీడియో కాల్స్ అయి మాట్లాడుకోవచ్చు, రికార్డ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ కెమెరా సపోర్ట్ కూడా ఇందులో అయితే ఉంటుంది. మేబీ మరి ఇది మన ఇండియాకి తీసుకొస్తుందా, తెస్తే ఎంత ప్రైస్లో పెడుతుందో చూడాలి. ఇంకోటి వచ్చేసరికి R1 సిరీస్లో 55 ఇంచెస్ అలాగే 65 ఇంచెస్ 2 టీవీలు తెచ్చారు. 2 వచ్చేసరికి LCD టీవీలు, ఇది LED టీవీస్ అయితే కావు. వీటిలో వచ్చేసరికి 2 GB ర్యామ్ ఉంటుంది, ఆన్ బోర్డు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో కూడా మీడియాటెక్ సేమ్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. 20 వాట్ అవుట్పుట్ స్పీకర్తో వస్తుంది. ఇందులో వచ్చరికి మనకి బిల్ట్ ఇన్ కెమెరా ఆప్షనల్ అనమాట. సో కెమెరా కావాలా వద్దనేది ఆప్షనల్గా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. వీటి ప్రైస్ చూస్తే మనకి 55 ఇంచెస్ ప్రైస్ వచ్చరికి 36,200 రూపాయలు పెట్టారు. 65 ఇంచెస్ ప్రైస్ వచ్చరికి 47,200 రూపాయలు పెట్టారు. సో ఇవి అంత వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. ఎందుకంటే మామూలుగా మార్కెట్లో ఇంకా చాలా టీవీస్ అయితే అవే ప్రైస్లో దొరుకుతున్నాయి. బట్ అసలు మనకి ఫస్ట్ చెప్పుకున్న S1 అయితే మాత్రం మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైస్లో తెచ్చిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత నుంచి చూస్తే మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతున్న సంగతి మనకి తెలిసిందే కదా. ఇక్కడ వచ్చేసరికి యాపిల్ ఐఫోన్స్ చాలా అతి ఎక్కువగా అమ్మినట్టుగా తెలుస్తుంది. ఎంత ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఎంటైర్ ఐఫోన్స్ అమ్మిన కౌంటింగ్ ఉందో సో దాంతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువగా అమ్మినట్టుగా అయితే ఇప్పుడు అమెజాన్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో దీనికి రీజన్ మేబీ నేను అనుకోవడం, సో ఇప్పుడు మనకి వీళ్ళు 47,000 రూపాయలకి iPhone 11 అయితే తీసుకొచ్చారు, అదొక రీజన్. ఇంకోటిసరికి iPhone 12 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ టూ మచ్ ఉండడం అనమాట. సో చాలా మంది జనాలు భయపడ్డారు, అందులో ఛార్జర్ కూడా ఇవ్వట్లేదు అన్నారు కాబట్టి సో భయపడి చాలా మంది ఈ మొబైల్స్ను కొన్నట్టున్నారని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత చూసుకుంటే మనకి మైక్రోమాక్స్ మళ్ళీ కంబ్యాక్ అవుతుందని చెప్పేసి మనకి న్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. వీళ్ళొసరికి ఇన్ అని ఒక కొత్త బ్రాండ్ ద్వారా మళ్ళీ కంబ్యాక్ అయితే అవుతున్నారు. ఇన్ అంటే ఇండియా అనుకోవచ్చు అనమాట. సో ఇండియన్ సెంటిమెంట్స్ని వీళ్ళు క్యాష్ చేసుకుందామని మళ్ళీ వస్తున్నారని చెప్పేసి భావించవచ్చు. సో ఇప్పుడు ఈ ఇన్ అనే బ్రాండ్ని వీళ్ళు అంటే ఆ కొత్త మొబైల్ని వీళ్ళు 7,000 రూపాయల లోపే తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే దివాళీ అంటే దీపావళికి ముందే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయాలని చెప్పి వీళ్ళైతే భావిస్తున్నారంట. దీపావళి వచ్చేసరికి మనకి నవంబర్ 14వ తారీఖున అనుకుంటా. సో ఈసారి దీపావళి మరి ఎలా జరిగిందో చూడాలి. మామూలుగా దీపావళి అంటే పొగ స్మోక్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఆ స్మోక్ వల్ల గొంతు నొప్పి దగ్గు అయితే కామన్గా వస్తుంటుంది. సో ఈసారి మనకు గొంతు నొప్పి వచ్చినా దగ్గు వచ్చినా అది ఆ దీపావళి పొగ వల్ల వచ్చిందా లేకపోతే ఈ COVID-19 వల్ల వచ్చిందా కూడా తెలుసుకోవడం కష్టమైపోద్ది.
సో ఆ మధ్యలో ఆ పొగ మధ్యలోంచి మనకి ఇన్ అని చెప్పి మైక్రోమ్యాక్సేగా ఎస్ మైక్రోమ్యాక్స్ ఈ కొత్త బ్రాండ్ అయితే బయటకు రాబోతుంది. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి రెడ్మీ ఒక స్మాల్ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా వీళ్ళు దేనికి తీసుకొస్తున్నారు అంటే ఐఫోన్ పోగ్ చేయడానికి, అంటే వాళ్ళ ఐఫోన్ ఎప్పుడు వీళ్ళైతే ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. రీసెంట్గా వీళ్ళు వచ్చేసరికి ఐఫోన్ బాక్స్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ ఇవ్వట్లేదంటే మా మొబైల్స్లో మాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ కూడా వస్తుందని చెప్పి వీళ్ళు పోగ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే యాపిల్ ఏం చెప్పిందంటే వరల్డ్లో ఫస్ట్ 5G స్మాలెస్ట్ మొబైల్ మాదే అని చెప్పేసి ఐఫోన్ 12 మినీని అయితే వీళ్ళు టీచ్ చేశారు. సో అందుకని వీళ్ళు కూడా వచ్చేసరికి ఒక రెడ్మీ మినీ అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే తీసుకురావాలని చెప్పి రెడ్మీ భావిస్తున్నట్టుగా, అంటే షామీ భావిస్తున్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు వైబో అకౌంట్లో టీస్ కూడా అయితే చేస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.